మీషోతో కామర్స్ బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారా? చాలా మంచి ఆలోచన. కానీ ఒక్క నిమిషమాగండి. చాలామంది కొత్త సెల్లర్స్ మొదటి స్టెప్లోనే ఎందుకు ఫెయిల్ అవుతారో ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ కామన్ మిస్టేక్ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం రండి. ఎప్పుడైనా ఆలోచించారా? వేల మంది మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ వాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే నిజంగా డబ్బు సంపాదిస్తారు. ఎందుకని? సమస్య యాప్లో లేదు, వాళ్లు ఫాలో అయ్యే ప్రాసెస్లో ఉంది. ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజమేంటంటే 10 మందిలో 9 మంది కొత్త సెల్లర్స్ మీషోలో ఫెయిల్ అవుతారు. వాళ్ల ప్రొడక్ట్స్ బాగోలేక కాదు, లేదా వాళ్ల ఐడియాలు బాగోలేక కాదు. సమస్య చాలా చిన్నది, కానీ చాలా ముఖ్యమైనది. వాళ్లు సరైన పద్ధతిలో స్టార్ట్ చెయ్యరు. చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోకపోవడమో లేదా మార్కెటింగ్ తెలియకపోవడమో కాదు. అసలు సమస్య అంతా వాళ్ల ఆలోచనా విధానంలోనే ఉంది. వాళ్లు ఒక చిన్న ట్రాప్లో పడిపోతారు. ఆ ట్రాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఎలా అనుకుంటారంటే, ఒక మంచి ప్రోడక్ట్ దొరికితే చాలు, ఆర్డర్లు వాటంతటవే వచ్చేస్తాయని. ఏదో ఒక మంచి ఫోటో అప్లోడ్ చేసి ఏదో మ్యాజిక్ జరగాలని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో అలా జరగదు గదా. చూడండి, బిజినెస్ స్టార్ట్ చేయడం తేలికే, ఎవరైనా చేయొచ్చు. కానీ మొదటి నుంచి సరైన ఫౌండేషన్ వేయడం, అదే చాలా ముఖ్యం. బలమైన ఫౌండేషన్ లేకుండా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది కూలిపోతుంది. బిజినెస్ కూడా అంతే. ఈ విషయం ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను. ఇది నా ఫ్రెండ్కి జరిగింది. అతని అనుభవం మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మా ఫ్రెండ్ మీషోలో అమ్ముతే ఈజీగా డబ్బులొస్తాయని చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఆ తొందరలో అకౌంట్ సెటప్ని ఏదో అలా కానిచ్చేశాడు. బ్యాంకు వివరాలు, పేరులో చిన్న చిన్న తప్పులు చేశాడు. ఫలితం, అతన్ని అకౌంట్ అప్రూవ్ కాలేదు. అతను ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ప్రయత్నాన్నే వదిలేశాడు. చిన్న తప్పులు ఎంత పెద్ద నష్టానికి దారితీశాయో చూశారా? సరే, ఇప్పుడు మనం సరైన దారి గురించి మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్లాగా తప్పులు చేయకుండా మీషో అకౌంట్ని మొదటి ప్రయత్నంలోనే అప్రూవ్ అయ్యేలా స్టెప్ బై స్టెప్ చూద్దాం. రెడీనా? సింపుల్గా మీషో సెల్లర్ హబ్కి వెళ్ళండి. స్టార్ట్ సెల్లింగ్ మీద క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. ఇది చాలా సులభంగా అనిపిస్తోంది కదా, కానీ ఎక్కువ మంది తప్పు చేసేది ఇక్కడే. మనమందరం చిన్నప్పుడు కుందేలు, తాబేలు కథ విన్నాం కదా. బిజినెస్లో కూడా అంతే. వేగంగా వెళ్లడం ముఖ్యం కాదు, నెమ్మదిగా కరెక్ట్గా వెళ్లడం ముఖ్యం. ఈ ఫారంలను నింపేటప్పుడు అస్సలు తొందరపడకండి. ప్రతి వివరాలను 2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన స్టేజ్కొచ్చాం. బ్యాంకు మరియు కేవైసీ వివరాలు. ఇక్కడ చేసే చిన్న పొరపాటు కూడా అకౌంట్ని పర్మనెంట్గా బ్లాక్ చేయడానికి కారణం కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పేరు, పాన్ కార్డ్ ఇంకా బ్యాంక్ అకౌంట్, ఈ 3 ఎగ్జాక్ట్గా ఒకేలా ఉండాలి. ఒక్క అక్షరం తేడా ఉన్నా సిస్టమ్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. దీనివల్ల పేమెంట్స్ రాకుండా ఆగిపోతాయి. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ పక్కన పెట్టుకుని సరిగ్గా నింపండి. మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా లేదో చూసుకోండి. బ్లర్గా ఉన్న ఫోటోలను అప్లోడ్ చేయొద్దు. మీషో వాళ్ళు మీ అదృష్టాన్ని టెస్ట్ చేయట్లేదు, మీ సీరియస్నెస్ని టెస్ట్ చేస్తున్నారు. మీ బిజినెస్ పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. తరువాత చూసుకోవచ్చులే అనే ఆలోచనని మైండ్లోంచి తీసేయండి. తప్పుడు వివరాలివ్వడం, బంధువుల బ్యాంక్ అకౌంట్లు వాడ్డం లాంటివి చెయ్యొద్దు. ఈ తప్పుల వల్ల మీషో నుండి పర్మనెంట్గా బ్యాన్ అయ్యే ప్రమాదముంది. గుర్తుంచుకోండి, బిజినెస్లో మొదటి అడుగే తప్పుగా వేస్తే జర్నీ అంతా కష్టంగానే ఉంటుంది. సరైన ప్రారంభమే సగం విజయం. మీరు అన్ని వివరాలు సరిగ్గా సబ్మిట్ చేశాక మీషో వాటిని రివ్యూ చేస్తుంది. కానీ ఇక్కడితో మీ పని అయిపోలేదు. అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. మీ ఆలోచనా విధానంలో ఒక ముఖ్యమైన మార్పు రావాలి. మీ అకౌంట్ అప్రూవ్ అవ్వడానికి 1 నుండి 7 రోజులు పట్టొచ్చు. ఈ టైంలో మీ ఈమెయిల్, సెల్లర్ డాష్బోర్డ్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. అప్రూవల్ వచ్చాక అసలు పని మొదలవుతుంది. అకౌంట్ అప్రూవ్ అవ్వడమంటే సినిమా హాల్లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ కొన్నట్లే. సినిమా ఇంకా మొదలవ్వలేదు, అసలైన సేల్స్ ఫైట్ ఇప్పుడే మొదలవుతుంది. ఈ మొదటి స్టెప్ని సరిగ్గా పూర్తి చేయడం వల్ల ఫ్యూచర్లో ఎదురయ్యే చాలా సమస్యలను ముందే తప్పించుకోవచ్చు. మీ టైంని, ఎనర్జీని, బిజినెస్ని పెంచుకోవడంపై పెట్టొచ్చు, అనవసరమైన సమస్యలను పరిష్కరించడంపై కాదు. సరే, అకౌంట్ అప్రూవ్ అయ్యింది. మరిప్పుడేంటి? ప్రోడక్ట్స్ని ఎలా ఎంచుకోవాలి? వాటిని ఎలా లిస్ట్ చేయాలి? మొదటి ఆర్డర్ని ఎలా తెచ్చుకోవాలి? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
అప్పటి వరకు ఈ మొదటి అడుగుని పర్ఫెక్ట్గా పూర్తి చేయండి.